అది ధర్మం యొక్క గొప్పతనం. ధర్మం ఎవరినైనా కలుపుతుంది. మతం విడగొట్టవచ్చు కానీ ధర్మం ఎవరినైనా కలుపుతుంది. ఎక్కడైనా కలిసి ఉంటాం. ధర్మం యొక్క పంచభూతాలు ఎలా కలిసి ఉన్నాయి? ఈ నేల, ఈ అగ్ని, ఈ వాయువు, ఈ జలము, ఆకాశం కలిసి ఒక చోట ఎలా ఉన్నాయి? అవి వేరు వేరు ధర్మాలు ఉన్నాయి, వేరు వేరు రూపాలు ఉన్నాయి, వేరు వేరు గుణాలు ఉన్నాయి. కానీ ధర్మం అనేది ఏం చేస్తుంటే కర్మకు వచ్చాక అన్నీ కలిస్తేనేగా అసలు ఈ పంచభూతాల సంయోగమే స్థూల ప్రపంచంలో ఎట్లా నిలబడుతుంది? లేకపోతే దూది పింజలాగా ఎగిరిపోతుంది. ధర్మం యొక్క గొప్ప ధర్మం అన్నిటినీ ఒకటిగా ఉంచగలుగుతుంది. అట్లా ఉత్తమోత్తమ పరమధర్మం ఏమిటంటే ఎరుక అనేది ఏదైతే సమస్త జీవుల్లో ఉనికిగా ఉందో అసలు అది పరమధర్మం, అదే స్వధర్మం కూడా. స్వధర్మము అంటే తను తాను ఎరగటమే, దాన్ని ఎరగటమే అందరికీ ఇక ప్రథమ కర్తవ్యం.